హాయ్ సజా గారు. హలో. అయితే రీసెంట్గా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు హీరో ఉన్నారో అఖిల్ రాజ్ అని చెప్పి గతంలో చూసుకుంటే ఒక మూవీ ఆయన నటించడం జరిగింది. అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రీసెంట్గా చూసుకుంటే అతని మీద ఒక డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన ఇంటికి వెళ్ళి రాంగ్ అడ్రస్లో ఒక పార్సల్ ఇచ్చారు. ఆ పార్సల్ వల్ల మిస్ మ్యాచ్ అయిపోయి ఇప్పుడు దాని మధ్య గొడవ జరుగుతూ ఉంది. దీని గురించి మీరేం చెప్తారు? డెలివరీ బాయ్దే తప్పని నేనైతే అంటున్నాను. ఎందుకంటే తను ఏదో ఒక ప్రీ ప్లానెడ్ లాగా వీడియో తీయడము, వాళ్ళని రెచ్చగొట్టడము, సారీ చెప్పితే అయిపోయింది కదా. మళ్ళీ ఇలా సెల్ఫీ వీడియో పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, పైగా ఇచ్చేసాడంట, రాంగ్ అడ్రస్కి ఇచ్చేసాడు, మళ్ళీ వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైనా ఫుడ్ పంపించారేమో అనుకుంటారు. ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే వీడు వెళ్ళాడట. వెళ్ళేటప్పుడు ఇచ్చేసారంట. ఇచ్చేస్తున్నప్పుడు ఊరకనే వస్తే తేరగా వస్తే తినేయడానికి అట్లా ఏవో బ్యాడ్గా 2 వర్డ్స్ యూజ్ చేశారంట. వాళ్ళ అమ్మనంటే ఎవరికైనా కొడుకు కోపం వస్తుంది కదా. ఆయన పైగా రాజు వెడ్స్ రాంబాయి మూవీ హీరో. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. నేను చూశాను ఆ సినిమా. అఖిల్ రాజ్ చాలా అందగాడు కూడా. ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. మరీ వాళ్ళు రెచ్చగొట్టినట్టు ఇలా సెల్ఫీ వీడియోలు పెట్టుతూ అలా చూపిస్తున్నాడు. నువ్వు చేసిందే తప్పు. ఫస్ట్ నువ్వు ఇచ్చింది రాంగ్ అడ్రస్కి. లేడీస్ ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదు. పైగా ఆమె నా ముఖం మీద ఉమ్మేసింది అంటున్నారు. అంత తల్లి స్థానంలో ఉండి కొడుకు ఈ అబ్బాయి కూడా కొడుకు ఏజ్ ఉంటుంది. కొడుకు మీద అట్లా ఉమ్మేస్తారంటే జనాలు అయితే నమ్మరు. ఇదంతా ఏంటంటే ఫేమస్ అవుతాము, 10 మందిలో సింపతి పొందుతాము, చీప్ పబ్లిసిటీ కోసం, ఇంకెవరైనా వచ్చి మనకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తారా అనే ఉద్దేశంతో చేసిందే ఇదంతాను. ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఆయనకి నేను ఫాలో అవ్వను అనమాట. అఖిల్ రాజ్ గారు మొత్తం అంతా డీటెయిల్గా పెట్టారు. రాంగ్ అడ్రస్కి ఇచ్చేసాడు, తెలియక మా డాడీ ఓపెన్ చేశాడు. తర్వాత మా మమ్మీ వచ్చి ఇది మాది కాదని అనింది. తర్వాత డెలివరీ బాయ్ వచ్చి తాగున్నాడంట. డెలివరీ బాయ్ తాగున్నాడంట, ఏదో రాంగ్గా మాట్లాడాడట. తేరగా తినడానికి చూసారా, ఫ్రీగా వస్తే అన్ని దొబ్బు తినడానికి చూసారని ఏవేవి రాంగ్ మాట్లాడితే అఖిల్ రాజ్ అనే వ్యక్తి కోపం వచ్చింది. తల్లిని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అక్కడ మనం డెలివరీ బాయ్ని చూడకూడదండి, మహిళలను చూడాలి. మనం మహిళలను గౌరవించుకోవాలి. ఆ ప్లేస్లో మన అమ్మ ఉంటే మనకు కూడా కోపం వస్తుంది. ఇతను అట్లా రెచ్చగొడుతున్నాడు. మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి. వాళ్ళ డాడీ ఏదో పాపం ఏజ్ అయిపోయింది, వాళ్ళ డాడీని వాళ్ళ అమ్మగారు ఆపుతున్నారు. ఎవరు? అఖిల్ రాజ్ వాళ్ళ డాడీని అఖిల్ రాజ్ వాళ్ళ అమ్మగారు ఆపుతున్నారు. ఈవిడ ఇంకా రెచ్చగొట్టినాడు. ఆ వీడియో చూసి చూడండి రెచ్చగొట్టడం ఏంటండి అయ్యేది అసలు. నిజంగా ఏంటంటే ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసం, అంతకుమించి ఏమీ లేదండి. స్వయం కృషితో పైకి రావాలి కానీ ఇట్లా వీడియోలు చేసి ఏదో ఫేమస్ అయిపోవాలని అలా చేయకూడదు. తప్పు అయితే మాత్రం 100% డెలివరీ బాయ్దేనండి. అంటే అతన్ని కొట్టడం కూడా జరిగిందంట. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హీరో ఎవరైతే ఉన్నారో అఖిల్ రాజు పార్సిల్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సో కొద్దిగా మిస్బిహేవ్ చేయడం, తర్వాత కొట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు అతను. అఖిల్ రాజు క్లియర్గా చెప్తున్నాడు. ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చాడంట, రాంగ్ అడ్రస్లో పార్సల్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత పార్సల్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాడ్గా వర్డ్స్ యూజ్ చేసాడట ఆడవాళ్ళ మీద. తయారుగా వస్తే దొబ్బు తినడానికి చూస్తున్నారా, ఫ్రీగా తినడానికి చూస్తున్నారని వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఆ క్రమంలోనే అఖిల్ రాజ్ వాళ్ళ డాడీ కోపం వచ్చిందనమాట. సో నేనైతే మాత్రం అఖిల్ రాజ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఒక మహిళ ఉంది, ఒక తల్లి ఉంది. నాకు కూడా ఆమె ఒక తల్లితో సమానం. సో ఐ సపోర్ట్ అఖిల్ రాజ్ అండి. ఇప్పుడు అతని తరపు నుంచి మీరు మాట్లాడారంట. అంటే ఎవ్రీ డెలివరీ బాయ్ చాలా కష్టపడితే తప్ప సో ఏదో ఒకటి వాళ్ళకి పూట గడుతుంది. అలాంటప్పుడు ఏదో అంటే అతను కష్టపడుతున్నాడు, అతను 4 డబ్బులు సంపాదించుకున్నాడు డెలివరీ చేసి, అలాంటప్పుడు ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? 100% అండి. డెలివరీ బాయ్స్ అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. కష్టపడే ప్రతి ఒక్కరికి కూడాను నేను సపోర్ట్ చేస్తాను. నా మనస్తత్వం అందరికీ తెలుసు. కానీ ఈ డెలివరీ బాయ్కి నేను సపోర్ట్ చేయను. తాగి వెళ్ళాడు కాబట్టి రాంగ్ అడ్రస్లో ఇచ్చాడు. తాగకుండా ఉంటే రైట్ అడ్రస్లో ఇచ్చేవాడు. తిరిగి మళ్ళీ తప్పు తెలుసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఇచ్చేశారు కదా. వాళ్ళ మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, సెల్ఫీ వీడియోలు తీయడం, ఇవన్నీ ఎందుకంటే ఏదో సామెత ఉంది, గొడ్డుతో పోయిందని గొడ్ల వరకు తెచ్చుకున్నట్టు అయింది. ఖచ్చితంగా నేను డెలివరీ బాయ్స్ ప్రతి ఒక్క కార్మికుడిని కూడా నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.